హాయ్ ఫ్రెండ్స్, చాలామంది సాఫ్ట్వేర్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఒక 10 ఇయర్స్ తర్వాత మంచిగా ఉంటుందా, 20 ఇయర్స్ తర్వాత మంచిగా ఉంటుందా, అంటే ఈ కోర్స్ నేర్చుకుంటే మళ్ళీ వేరే కోర్స్ మారకుండా ఉండాలి. సో వీళ్ళు ఏంటంటే 20 ఇయర్స్ తర్వాత కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఏ కోర్స్ తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు అనమాట. చాలామందికి డౌట్ అనమాట, అంటే ఇది నేర్చుకుంటే భవిష్యత్తులో బాగుంటుందా బాగుండదా అని. నేను .NET నేర్చుకునేటప్పుడు ఇనీషియల్గా ASP.NETలో మార్కెట్లో ఫుల్ డిమాండ్ అన్న కోర్స్ అనమాట. ఓకే, సో 10 ఇయర్స్ బ్యాక్ అది. ఇప్పుడు అసలు ASP.NET లేదు మార్కెట్లో. మనకు ట్రైనింగ్ తీసుకోవాలన్నా కూడా ఇన్స్టిట్యూట్లో పెద్దగా చెప్పట్లేదు, అది ఎందుకు, అది వాడట్లేదు కాబట్టి. సో ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. .NET ఉంది బేసిక్, దీనికి అడ్వాన్స్డ్ కొన్ని టెక్నాలజీస్ వచ్చాయన్నమాట. సో ఇప్పుడు యాంగులర్ అని, రియాక్ట్ అని, వ్యూజెస్ అని, పైథాన్ అని, ఇట్లా డిఫరెంట్గా మనకు టెక్నాలజీస్ వచ్చాయి. మరి అప్పుడు నేర్చుకున్న టెక్నాలజీ ఇప్పుడు లేదు కదా. అప్పుడు మంచి డిమాండ్ ఉంది కదా .NETకి, మరి ఇప్పుడు ఆ ASP.NET లేదు కదా అంటే, సో ప్రతి సంవత్సరం టెక్నాలజీస్ అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు మనం అప్డేట్ అవ్వాలి, అంతే, అంతకుమించి ఆప్షన్ ఏం లేదు. సో ఫ్యూచర్ ఇంకా 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత అప్పుడు బతికేది ఎవరో చచ్చేది ఎవరో వాస్తవం మాట్లాడుకుంటే, రైట్. సో 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, 30 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, అప్పుడు అసలు అట్లాంటివి ఆలోచించవద్దు. ప్రెజెంట్ మనం ఏది నేర్చుకుంటే జాబ్ వస్తుంది, సో అంతవరకే ఆలోచించండి. మీరు దాంతోపాటు లేటెస్ట్ మార్కెట్ మారిపోతూ ఉంటుంది, టెక్నాలజీస్ మారుతూ ఉంటాయి, అది నేర్చుకోవాలి, అంతే. అంతకు మించి ఆప్షన్ లేదు, ఎవరైనా సరే అదే. మనం ప్రెజెంట్ ఏ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్ వస్తుందో అంతవరకే చూడాలి, కానీ 20 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, 30 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుంది, అప్పటికి ఎవరికి తెలుసు. అప్పుడు మళ్ళీ కొత్త టెక్నాలజీస్ వస్తాయి, మళ్ళీ ఆ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, అంతే. అంతకుమించి ఆప్షన్ ఏముంది. ఇప్పుడు మనం పంట వేస్తున్నాము, మార్కెట్లో పంట చేతికి వచ్చిన తర్వాత దానికి డిమాండ్ లేదనుకోండి, నెక్స్ట్ ఇయర్ పంట మార్చేస్తాము. తర్వాత వర్షాలు లేవు, పంట పండట్లేదు, మళ్ళీ ఏరే మారుస్తూ ఉంటాం. అంతేగాని వ్యవసాయం అయితే మారట్లేదు కదా. సో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది కూడా అంతే, మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా స్కిల్స్ మారుతూనే ఉంటాయి, అంతేగా అప్డేట్ అవ్వాలి. సో మనం నేర్చుకుందే 10 ఇయర్స్ తర్వాత ఉంటుందా, 20 ఇయర్స్ తర్వాత ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అప్పటికి మళ్ళీ కొత్త టెక్నాలజీస్ మారిపోతాయి అన్నమాట. సో నేను మీకు సజెషన్ ఏంటంటే, మనకు మార్కెట్లో చాలా టెక్నాలజీస్ ఉంటాయి. .NET అని, పైథాన్ అని, జావా అని, క్లౌడ్ అని, డేటాబేస్ అని, ఫ్రంట్ ఎండ్ అని, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇవి ఏవి నేర్చుకున్నా సరే జాబ్ అయితే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, జాబ్ రాకుండా ఏముండదు. సో మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాలి మంచిగా. అంటే మార్కెట్లో ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, మన దగ్గర లేటెస్ట్ స్కిల్స్ ఉండాలి, ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. సో ఇంతవరకే ఆలోచించండి, కానీ ఇంకా 10 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, 30 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది, ఇన్ని స్కిల్స్లలో నేను ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోవాలని కన్ఫ్యూజన్ అవ్వద్దు. మీరు ఏ కోర్స్ నేర్చుకున్నా సరే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. టెస్టింగ్ అయినా, డేటాబేస్ అయినా, ఫ్రంట్ ఎండ్ అయినా. ఓకే, మీరు జావా నేర్చుకున్నా, .NET నేర్చుకున్నా, పైథాన్ నేర్చుకున్నా, తర్వాత క్లౌడ్ నేర్చుకున్నా, ఇవన్నీ మార్కెట్లో ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే. ఇవన్నీ యూజ్ చేస్తేనే అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది. కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీ వాళ్ళు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో తర్వాత ఇంకొక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మార్కెట్లో ఇంకేదైనా కొత్తగా వచ్చిందనుకోండి, దాని డిమాండ్ ఉంటే మళ్ళీ అది నేర్చుకోవాలి, అంతే. అంతకుమించి ఇంకా ఆప్షన్ ఏం లేదు. సో మనం ఇది నేర్చుకుంటే సరిపోతుంది అనేది మాత్రం అబద్ధం. ఖచ్చితంగా నేర్చుకుంటూనే ఉండాలి, కొత్తగా ఏది వచ్చినా మార్కెట్లోకి అది నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే మనం మార్కెట్లో సర్వే అవుతాం అనమాట. ఇదే నిజం. అందుకని దయచేసి మీరు ఎప్పుడు ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచించద్దు. ప్రెజెంట్ ఉంటే చాలు. ప్రెజెంట్ మనకు ఏది నేర్చుకుంటే జాబ్ వస్తుందో అంతవరకు దాని మీదనే ఫోకస్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.